నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడైనటువంటి అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ క్షీరసాగర మథనంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక తెల్లటి గుర్రం అది ఉంటుందో కాబట్టి ఈ పాలసముద్రం ఒడ్డున మత్సలేని తెల్ల గుర్రం ఆ ఉచ్చైశ్రవం తిరుగుతోంది. తిరుగుతుండగా వినతా కద్రువా విహారంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికి బయలుదేరింది? అలాగైనా ఇద్దరు పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళారు. పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ పాలసముద్రం చాలా గొప్పదైన స్థితిలో దాని కెరటములు, దాని తరగలు, అందులోంచి వచ్చేటటువంటి నురుగు, ఆ తుంపర్లు మంచి సంతోషంగా ఉంది. ఇద్దరు విహరిస్తున్నారు. అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది. ఆవిడికి తెలుసు అది ఉచ్చైశ్రవము, దానికి ఎక్కడా చిన్న నల్లమచ్చ కూడా ఉండదు, అది తెల్లటి గుర్రం అని ఆవిడికి తెలుసు. ఆవిడికి ఇంకొక విషయం కూడా తెలుసు, వినతకి అతిశయం ఎక్కువ. తను నమ్మినది, తాను అనుకున్నది తిరుగులేనిది అని అనుకుంటుంది. అనుకుని పప్పులో కాలేస్తుంది. ఈ బలహీనత ఉంది. నమ్మితే అలా ఇలా నమ్మదు, నా నమ్మకం అంత గొప్పదనుకుని నమ్మేస్తుంది. ఈ అతిశయాన్ని అడ్డు పెట్టే పడగొట్టాలి వినతని. కాబట్టి ఇప్పుడు కద్రువ ఏం చేసిందంటే, చెల్లి చూసావా, ఆ ఉచ్చైశ్రవాన్ని చూసావా, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబానికి నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గరున్న నల్లమచ్చ చూసావా అంది. వినత పక్కున నవ్వి, అక్క ఏ కన్నులతో చూస్తున్నావే అంది. అది మహాత్ముని యొక్క మచ్చలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉందా తెల్లగుర్రం. కాబట్టి నువ్వు దానికి మచ్చ ఉందంటావేంటి? తెలుసు కద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినత. కూడా లేదు, నేను నీకు దాసీత్వం చేస్తాను. ఒకవేళ ఆ గుర్రానికి కానీ నిజంగా తోక దగ్గర నల్లగా లేకుండా తెల్లగా ఉంటే నేను గెలిచాను కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి. ఇప్పుడు పందెం వేయి,